తెలంగాణ భవన్లో బ్రష్ లీడర్స్ ప్రెస్ మీట్. తక్షణమే అమలు చేస్తామనేటువంటి హామీ. ఇవాళ 22 మాసాలు గడిచిన తర్వాత అనేక భూయిష్ట విధానాలను అవలంబించి ఆట ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినటువంటి నిర్వాహకం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మనమంతా చరిత్ర చదువుకున్నాం. చరిత్రలో ఏం చదివినాం? కొలంబస్లు, వాస్కోడిగామాలు అనేక దేశాలను, ద్వీపాలను కనుగొన్నారని. ఆ రోజు అదొక సాహసయాత్ర. అంతకుముందు ఎవరు కూడా కనుగొన్నటువంటి దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితులలో వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి అనేక రవాణా మార్గాలను కనిపెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగడానికి స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఉన్నప్పటికీ దాన్ని రకరకాలుగా నీరుగార్చి బీసీల మనసులలో గుణపాలు దింపుతూ ఉన్నది. పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని ప్రారంభించినప్పుడు కొద్దిమంది వ్యక్తులకు తప్ప ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకం లేకుండే. అటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధ్యమైనప్పుడు తెలంగాణలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ద్రోహం చేస్తున్నది. ఒకవైపు ఎన్నికలు జరుపుతున్నట్టు, మరొక వైపు కొందరిని కోర్టుకు ప్రోత్సహించి నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముమ్మాటికి దేశానికి స్వాతంత్రం సంపాదించబడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా బీసీల పట్ల కుట్రపూరిత, వివక్షపూరిత, విశ్వాస ఘాతుక నీచానికి ఒడగట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి కాలంలో కులగణన చేసినటువంటి దాఖలాలు లేవు. బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. బీసీ 50 దేశంలో 60% ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు వాటా దక్కడంలో కానీ, రాజ్యాధికారంలో కానీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ఈరోజు కూడా ఆ అన్యాయ పరంపరనే కొనసాగిస్తూ ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లతో పాటు సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. తర్వాత సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు, ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికీ వాళ్ళు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్కు దగ్గర పడతా ఉన్నాం. లెక్క ప్రకారంగా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ఇంకా 2 నెలలు 3 నెలలు.